ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శివ్ బాబా స్మృతిలో ఉన్నారా? బాబా ఈరోజు వ్యర్థ సంకల్పాలు అంటే ఏమి, వాటి ప్రభావం ఎలా ఉంటాయి, వాటి నివారణ ఎలా చేసుకోవాలి. శివ పరమాత్మ మహావాక్యం 7/3/82. వ్యర్థ సంకల్పాలు మర్రి అడవి వంటిది. మర్రి చెట్లే ఒక అడవిలో గుంపుగా ఉండింది అనుకోండి, అలాంటి అడవితో సమానము. ఏది? వ్యర్థ సంకల్పాలు. ఇవి స్వతహాగానే ఒకటి నుండి ఒకటి అనేకం వచ్చేస్తాయి కదా. కాండం ఉంటుంది, కాండంతో పాటు చుట్టూ కూడా మళ్ళా ఊడలు తయారై చివరికి కాండం కనపడకుండా ఊడలే పెద్దదిగా ఒక మర్రి చెట్టే కూడా 10 ఎకరాలు వ్యాపించింది కూడా ఉన్నాయి కదా. ఒకటే కదా, కొద్దే కదా అని అనుకుని మీరు స్టార్ట్ చేస్తే అది అల్లుకొని పెద్దదిగా పోతా ఉంటుంది. నిజమేనా? 10 నిమిషాలు, అరగంట, గంట, ఆ రోజంతా, మరుస రోజంతా కూడా దాని గురించి ఉంటుందన్నమాట. అందరూ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళొద్దండి, ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది. వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళిపోయి అటు వెళ్ళిపోవాలి, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. వెళ్ళాలంటే మీరు ఇటు వెళ్ళిపోయి ఆ మధ్యలో దారి ఉంది, అటు నుంచి అటు వచ్చేయాలి. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చేయాలి, ఇటు రాకూడదు. ఓం శాంతి. వ్యర్థ సంకల్పాలు మర్రి అడవి వంటివి. ఇవి స్వతహాగానే ఒకటి నుండి అనేకం వచ్చేస్తాయి. ఒకదాని గురించి ఆలోచిస్తున్నాం, ఒక విషయం గురించి బాధపడుతున్నాం, తెలియకుండా ఇంకా అనేక రకాల ఆలోచనలు కూడా దాంతో పాటు అల్లుకొని లోపలే మనకి వచ్చేస్తుంది. ఒకదానికొకటి రాసుకొని అగ్ని పుట్టిస్తాయి. బాధ, కోపము, ఆవేశము కదా, ఏదేదో భావాలు మనలో అవి సృష్టిస్తాయి. ఏమన్నా చేసేవాళ్ళ పోయి వాళ్ళని అక్కడ ఏమన్నా కానీ, ఇవి వ్యర్థమైన ఆలోచనలు రకరకాలుగా అగ్నులతో వస్తూ ఉంటాయి. ఆ అగ్నిలో అవే కాలిపోతాయి. ఓటి రాసుకొని అగ్ని పుట్టి ఆ చెట్లన్నీ ఏమవుతాయి? కాలిపోతాయి. అదే విధంగా వ్యర్థ సంకల్పాలు కూడా ఒకదానికొకటి రాసుకొని ఏదో ఒక వికారం అనే అగ్ని పుట్టిస్తాయి. చింత, భయము, కోపము, ఆవేశము, కక్షను, ఏదో భావాలు, తెలియని భావాలు ఈ వ్యర్థ సంకల్పాలు మనలో సృష్టిస్తుంది. మరియు స్వయాన్నే అల్లజడి చేస్తాయి. మిమ్మల్ని అన్నోళ్ళు, మీకు చేసిన వాళ్ళు ప్రశాంతంగా ఉండారు, కానీ మీరు దాన్ని ఆలోచిస్తూ అనుకుంటూ రకరకాల భావభావాలతో, ఉద్వేగాలతో మీకు మీరే అల్లాడిపోతున్నారు, అలజడైపోతున్నారు. అందువలన సంకల్పాల వేగాన్ని నిదానం చేయండి. వ్యర్థ సంకల్పాలు తగ్గాలంటే ఏం చేయాలి? ఒకటి తర్వాత ఒకటి గబగబని వస్తూ ఉంటాయి కదా, ఆ వ్యర్థ సంకల్పాల స్పీడు తగ్గించండి. నిదానం అంటే మాట కూడా నిదానం ఉంటుంది, నడత కూడా నిదానం ఉంటుంది, అంటే మధ్యస్థంగా ఉంటుంది. స్పీడ్గా ఉన్న వాళ్ళు స్పీడ్గా ఉంటుంది, మాటలు అలా ఉంటాయి. అందులో వ్యర్థం కూడా కలిసే అవకాశం ఉంటుంది. వ్యర్థ సంకల్పాలకు వేగం ఎక్కువ, శ్రేష్ఠ సంకల్పాలకి, శుద్ధ సంకల్పాలకి వేగము తక్కువ. అవి సంఖ్య కూడా తక్కువ. మంచి మంచి సంకల్పాలు ఉండేది తక్కువ. వ్యర్థ సంకల్పాలు ఎంత పెంచుకున్నా వేల కొద్దీ, లక్షల కొద్దీ వస్తానే ఉంటుంది. దాని వేగం ఎక్కువ. కాబట్టి ముందు వేగం తగ్గించండి, మళ్ళీ ఆ తర్వాత బ్రేక్ అయింది, ఆ తర్వాత శుద్ధ సంకల్పాలు
నడిపించండి. ఏదో ఒక స్వమానము, ఒక వరదానము, బాబా ఇచ్చిన మెయిన్ పాయింట్స్. దీన్ని ఏం చేయాలి మీరు బుద్ధిలో? దాని బదులు దీన్ని తిప్పాలి, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. స్వస్థితిలో ఉండి ఆ చక్రాన్ని తిప్పితే వ్యర్థ సంకల్పాలన్నీ తనకు తానే సమాప్తి అయిపోతుంది. శివ పరమాత్మ మహావాక్యం 3/2/2006. బాబా మనసుకి ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసా? బాబా మనసుకి ఏది ఇష్టమో, ఏ స్థితి మనలో బాబా ఇష్టపడతారు? సంపూర్ణ పవిత్రత. బాబా ఇష్టపడే స్థితి ఏది? సంపూర్ణ పవిత్రత. బాబా ఆకర్షణ కూడా ఆత్మలో ఎంత పవిత్రంగా ఉందో దాన్ని బట్టి ఆకర్షితం అవుతారు. ఇదే బాబా మనసుకి ఇష్టమైన స్థితి. అంటే మన స్థితి అలా ఉండాలని బాబా కూడా కోరుకుంటారు. అంటే ఎలాంటి చెడు, కోప, తాప, ద్వేష, రాగ, మోహ ఏవి కానటువంటి శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితి కావాలంటారు బాబా. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క పునాది. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా? సంపూర్ణ పవిత్రత అంటే దాని లోతైన అర్థం, రహస్యమైన అర్థం గురించి మీకు తెలుసా? సంకల్పము స్వప్నంలో కూడా స్వల్పంగా కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. నిద్రలో మీ యొక్క ఆలోచనలో అపవిత్రత అనేది కొద్దిగా కూడా ఉండకూడదు. అలా వస్తుంది కదా, ఒక వచ్చినట్టు వచ్చి టక్కుని వెళ్ళిపోతారు. సర్కునే ఒక ఆలోచన వచ్చి దాటుకుని వెళ్ళిపోతా ఉంటారు. అట్లా కూడా ఉండకూడదు. దాంట్లోనే ఆలోచనలో ఉండిపోయే వాళ్ళు ఉండారు. ఎప్పుడో ఒకసారి తెలియకుండా ఒక ఆలోచన వచ్చి అలా టచ్ చేసి తాకి వెళ్ళిపోతుంది మనోబుద్ధులను. అలా కూడా సంకల్ప రూపంలో కూడా ఉండకూడదు, స్వప్న రూపంలో కూడా ఉండకూడదు. ప్రస్తుత సమయం సమీపత ప్రమాణంగా బాబా మాటి మాటికి ధ్యాస ఇప్పిస్తున్నారు. సంపూర్ణ పవిత్రత యొక్క లెక్క ప్రకారం చూస్తే వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతే. అర్థమవుతుంది కదా? కోపంలోకి రావడమో, ఒకరిని ఏదైనా దుఃఖ పెట్టడమో కదా, ఒకరి వస్తువు ఏదైనా తీసేసుకోవడమో, ఇట్లాంటిదే మనం అపవిత్రంగా పాపంగా భావిస్తాం. కనీసం సంకల్పం వస్తే కూడా అది కూడా పాపం కింద లెక్కేయబడుతుంది. వ్యర్థ సంకల్పాలు కూడా పవిత్రత కాదు. అంటే ఆలోచనలపై కూడా అంత మనకి గమనము, దానిపైన నియంత్రణ, పట్టు మనకు ఉండాలి. అంటే నిరంతరం శ్రేష్ఠ ఆలోచనలే, శ్రేష్ఠ భావాలే మెదులుతూ కదులుతూ అలవాటైపోవాలి. ఏ రకమైన వ్యర్థ సంకల్పం సంపూర్ణత నుండి దూరం చేయటం లేదు కదా. ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారు, అంత సూక్ష్మ రూపంగా వ్యర్థ సంకల్పాలు, సమయము వ్యర్థంగా వెళ్ళటం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. మంచి స్థితిని సాధన చేస్తూ స్థితిని తయారు చేసుకున్న వాళ్ళు కూడా లోపల తనకు వాళ్ళకు వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఏదైనా సూక్ష్మంగా కూడా ఈ మాయ వచ్చి ఎక్కడైనా మనల్ని అనుభవం చేయిస్తుందా, మనపైన యుద్ధం చేస్తుందా, ప్రభావం చూపుతూ ఉందా అని చెక్ చేసుకోండి. పరమాత్మ ఇచ్చిన మీలోని విశేషతను మీదిగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానం క్రిందికి తీసుకొస్తుంది. ఇది కూడా వ్యర్థమే కదా. నేను బాగా యోగం చేయగలను, నేను బాగా క్లాస్ బాగా చేయగలను,
నేను బాగా ప్రసంగం చేయగలను, నేను బాగా కర్మణా సేవ చేయగలను, నాలో మంచి గుణాలు ఉన్నాయి, నేను మంచి నడవడిక నాలో ఉంది, ఇలా ఫీల్ అవ్వడం కూడా అది కూడా వ్యర్థమే, అపవిత్రతే అంటున్నారు. అదంతా ఎవరిచ్చారు మనకి? ఆ అనుభవం ఎప్పుడు వచ్చింది? ఈ జ్ఞానంలో నడువును అలవాడింది మనకి. అది బాబా ఇచ్చిన గిఫ్ట్, అది మంది కాదు. అది మిమ్మల్ని ఏం చేసి కిందికి తీసుకోవచ్చు. ఎప్పుడు నాది నేను అనే భావంలోకి వస్తావో తెలియకుండా నీ స్థితి రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆ ఆకర్షణ, ఆ విశేషత నీలో దూరం అయిపోతుంది. అపవిత్రతే కాదు, నీలో అది ఉండదు, విఘ్న రూపంగా మారిపోతుంది. నా విశేషత, నా కళ, నా ఇది ఎప్పుడు నేను నా అనే భావం వస్తుందో అదేమిగా అయిపోతుంది? సమస్యలు వచ్చేస్తాయి, విఘ్న రూపంగా అయిపోతుంది. మీకు తెలుసు కదా, నాది, నా పేరు, గౌరవము, ప్రతిష్ట, ఇలా నాది అనేది అభిమాన రూపాన్ని ధరిస్తుంది. అభిమానంలోకి వచ్చేస్తారు, నేను నాది యొక్క అభిమానంలోకి వస్తారు. అది అభిమాన రూపాన్ని ధరిస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణ పవిత్రత నుండి దూరం చేస్తాయి, సంపూర్ణత నుండి దూరం చేస్తాయి. సంపన్న, సంపూర్ణ అనేది రెండు ఉన్నాయి కదా, వాటి నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఎందుకంటే బాబ్దాదా కోరుకుంటున్నారు స్వమానంలో ఉండాలి, కానీ అభిమానంలోకి, అవమానంలోకి రాకూడదు. నన్ను అవమానించారే, నా విశేషతను గుర్తించలేదే, లేదు నాకు ఇది ఉంది అని నాకు తెలియకుండా ఆ అభిమానంలో రావడం, ఇవి రెండు కూడా పొరపాటే. నాకు తెలుసు, నేను చేయగలను, నేను అందరికంటే గొప్ప, ఈ అభిమానం. కానీ నేను చేయలేను, నా వల్ల కాదు, వాళ్ళ ద్వారా నేను ఇలా అయిపోయాను, అలాంటి విఘ్నం వల్ల ఈ స్థితి వచ్చేసింది, ఇలాగా అవమానంగా అనుభవం చేయడం కూడా అపవిత్రతే. అభిమానము, అవమానము ఇవి రెండే వ్యర్థ సంకల్పాలకి అక్కడి నుంచి వ్యర్థం స్టార్ట్. శ్రేష్టత, సమర్థత తగ్గిపోతూ తగ్గిపోతూ వ్యర్థం అనేది పెరిగిపోదు. ఇది ఉండకూడదు. ఇవి రెండే వ్యర్థ సంకల్పాలకు కారణము. ఏది? అభిమానము, అవమానం. ఇవి రెండిటికి అతీతంగా ఉండాలి. అప్పుడే మనలో సంపూర్ణత అనేది ఎదుగుతూ వస్తుంది. ఇప్పుడు శుద్ధ సంకల్పాలు ఏమిటో తెలుసుకుందాం. ఇంకా ఒక బుక్లో ఉంది పెద్దవి, ఇది కొన్ని పాయింట్స్ మాత్రమే, ఇది రివైజ్ చేసినారు. మళ్ళా ఆ పాత బుక్లో కూడా చాలా ఉన్నాయి, దాన్ని రివైజ్ చేస్తారు. ఇప్పుడు శుద్ధ సంకల్పాల గురించి చెప్తున్నారు బాబా. 31/12/2004. ఏది శుద్ధ సంకల్పాలు? శివ్ బాబా మహావాక్యం. ఎంతటి అశుభ భావనలో ఉన్న వారినైనా మీ శుభ భావన, శుభకామన ద్వారా వారిని కూడా శుభ భావనలోకి మార్చగలరు. మన మీద అపోహతోనో, ఒకవేళ ఎప్పుడో మనలో ఉన్న చెడును చూసో, మనల్ని చూసినప్పుడంతా వాళ్ళు అశుభ భావన మనసులో పెట్టుకుని చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళని మార్చడానికి ఏం చెప్తున్నారు బాబా? వాళ్ళకు కూడా శుభ భావన, శుభకామన చేయండి. చేస్తూ చేస్తూ వాళ్ళల్లో మనసులో కూడా మన పట్ల ఉన్న భావన మారుతుంది. నువ్వు ఇట్లా పెట్టుకోండవే, నువ్వు ఇట్లా అనుకోండవే ఏమి అని మనం ఫైట్ చేస్తే వాళ్ళ భావన మారదు. భావనే ఆయుధం, శ్రేష్ఠ భావనే ఆయుధం.
Connect again soon. పరివర్తన చేయగలిగేటంత శక్తిశాలి శుభ భావన ఉందా? అది కూడా సంకల్పమే కదా. శుభ భావన కూడా ఒక సంకల్పం. ఆ సంకల్పం కూడా శక్తిశాలిగా ఉన్నప్పుడే ఆ శుభభావం కూడా వాళ్ళపైన వెళ్ళి ప్రభావాన్ని చూపిస్తుంది. నేను కోరుకున్నాను వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా మారాలి, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించండి అనుకున్నాను అంటే కాదు. అది కూడా శక్తిశాలిగా ఉండాలి. తల్లికి ఉంటుందా లేదా తన బిడ్డ పట్ల? నా బిడ్డ మారాలి, వీడు వయసుకు వచ్చినప్పటి నుంచి నా మాట వినటం లేదు, ఫ్రెండ్స్తో వాళ్ళతో చేరి చెడిపోతున్నాడు, ఎటైనా వీడు బాగుపడాలి, వీడిని ఎటైనా మార్చాలి, వీని యోగ్యుడిగా చేయాలి, ఆ మాయ సాంగత్యం నుంచి వీళ్ళని కాపాడాలి అని తపిస్తూ ఉంటారు. ఒకరోజు చేసి ఒక సంకల్పం చేసి అట్లా ఉండిపోరు. రాత్రింబగుడు దానిపైన వాళ్ళకు శ్రద్ధ ఉంటుంది, భావన ఉంటుంది. అలాంటి భావనతో శక్తితో కూడిన శుభ భావన శుభకామన ఉన్నప్పుడు అది మార్పును తీసుకువస్తుంది. శుభ భావన కామన అప్పుడప్పుడు కాకుండా అవినాశిగా, అంటే వారిపై అశుభ భావన యొక్క ప్రభావం పడదు. కొద్దిసేపు మంచి భావము, ఇంకొద్ది రోజుల తర్వాత కొద్ది సమయం తర్వాత మళ్ళీ ఏదో ఒక డౌట్, అశుభ భావము, ఇట్లా కొద్దిగా అశుభము ఎక్కువగా శుభము ఉన్నా కూడా ప్రభావం పడదు. అవినాశిగా ఉండాలి మీ శుభభావము అంటున్నారు బాబా. శివ బాబా మహావాక్యం 15/12/2005. చెప్పండి చూద్దాం, పాయింట్ చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. ఇదే వ్యర్థ సంకల్పాలకు కారణం. వెరీ గుడ్. ఇంకా వ్యర్థ సంకల్పాలు ఎలా ఉంటాయి? మర్రి అడవి లాంటివి. వద్దున్నా అది కొమ్మలు రెమ్మలు ఓడలు అల్లుకొని పెద్దదిగా చిన్నగా స్టార్ట్ అయి పెద్దదిగా అల్లుకునేస్తుంది. అవి ఒకటికొకటి గాలికి రాసుకుని అగ్గి పొడతాయి. ఈ వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటే మనలో కూడా తెలియకుండా వికారాలనే అగ్ని, కోపము, ఆవేశము, చింత, ఇట్లా ఏదో ఒక అగ్ని పెరిగిపోతుంది. అది ఊరికే పోదు. కాబట్టి ఏం చేయాలి? వాటి యొక్క వేగాన్ని తగ్గించండి. ఇంకా ఈ అభిమానము అవమానం అనేది రాకూడదు. ఏ విశేషతలున్నా, ఎంతటి విశేషతలున్నా, ఎంత గొప్ప నీలో ఉన్నా, కళలు శక్తులు నీలో ఉన్నా కానీ అభిమానంలోకి వస్తే స్లోగా మీరు రోజు రోజుకి ఆ శక్తి, ఆ విశేషత మీ నుంచి వెళ్ళిపోతుంది. మీరు వ్యర్థానికి లోబడిపోతారు, అవమానానికి వచ్చేస్తారు, శక్తిహీనంగా అయిపోతారు. బాబాకి ఇష్టమైంది సంపూర్ణ పవిత్రత. వాళ్ళు మన మీద వేయచ్చు మురికి, అయినా ఆ మురికి లోపల మనకి అంటుకూడదు. వాళ్ళు చెప్పచ్చు, వేయచ్చు, ఎన్నన్నా చేయొచ్చు, కానీ నీ మదిలో, నీ మనసులో, బుద్ధిలో వాటి ప్రభావం పడకూడదు. కర్మ రూపంలో కూడా మీరు దాన్ని చూపించడానికి లేదు. దాన్ని సంపూర్ణత అని అంటారు. నెక్స్ట్, శుద్ధ సంకల్పాలు ఎలా ఉంటుంది? శుభ భావన శుభకామన ఎలాగా ఉండాలి? అవినాశిగా ఉండాలి. మీ శుభ సంకల్పాలకు ఎంత శక్తి ఉండాలంటే వాళ్ళ అశుభాన్ని మార్చేంత శక్తి మీకు ఆ సంకల్పాలలో ఉండాలి అంటున్నారు బాబా. రెండవ వాక్యం 15/12/2005. శుద్ధ భోజనం అంటే మనసు యొక్క శుద్ధ సంకల్పాలు. శుద్ధ భోజనం అంటే మనసు యొక్క శుద్ధ సంకల్పాలు. అంటే భోజనం చేస్తున్నాం కదా శరీరానికి, దాంతో పాటు ఇంకా ఏం తింటున్నాం మనం? శుద్ధ సంకల్ప శక్తి కూడా దాంతో పాటు లోపలికి వెళ్తా ఉంది. భోజనంతో పాటు శుద్ధ సంకల్ప శక్తి కూడా వెళుతుంది.
ఎలాంటి భోజనం అలాంటి తింటే అలాంటి సంకల్పాలు కూడా వెళ్తుంది లోపలికి, ప్రభావం వేస్తుంది. వ్యర్థ సంకల్పాలు, వ్యతిరేక సంకల్పాలు నడుస్తున్నాయి అంటే అది అశుద్ధ భోజనము. ఈ సంకల్పాలు ఎవరికి భోజనము? బాబా పిల్లలైన మనకి, మనసు బుద్ధికి భోజనము. ఆత్మకు భోజనం శుద్ధ సంకల్పాలు. అశుద్ధ సంకల్పాలు ఆత్మకి భోజనం కాదు. వ్యతిరేక సంకల్పాలు నడుస్తున్నాయి అంటే అది శుద్ధ భోజనం, అది అశుద్ధ భోజనం. మనసులో సదా శుద్ధ సంకల్పాలే నడవాలి. ఈ రెండు చేయటం వస్తుందా? ఏం చేయాలి? ఒకటి భోజనం కూడా శుద్ధంగా ఉండాలి, రెండు సంకల్పాలు కూడా, ఇవి రెండు మెయింటైన్ చేయండి అంటున్నారు బాబు. మా బంధువులు కదా, మా చుట్టాలు కదా, మా వాళ్ళు కదా, మా కూతురు కదా, మా మనవరాలు కదా, మా కోడలు కదా, చేసిందే తినాలి కదా అని పాపం తినేస్తా. వాళ్ళు ఏమని అనుకుంటారు? మీకేమవుతుంది? యోగం చేయటం దానిపైన అక్కర తగ్గిపోతా. యోగంలో కూర్చున్నా కూడా వ్యర్థ సంకల్పాలే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఎంత సమయం కావాలంటే అంత సమయం శుద్ధ సంకల్పాల స్వరూపంగా అయిపోండి. శుద్ధ భోజనం, శుద్ధ సంకల్పాలనే భోజనం, రెండు భోజనాలే. వీటి ద్వారా మీరేమవుతారు? మీ స్వరూపం శుద్ధ సంకల్ప స్వరూపంగా తయారైపోతారు. శుద్ధ సంకల్ప స్వరూపంగా తయారు. ఇంకా మీకు చెడు సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు నడవదు. కాబట్టి శుద్ధ సంకల్పాలకు ఆధారం శుద్ధ భోజనం. మనోబుద్ధులకు కూడా శుద్ధ సంకల్పాలు భోజనంగా ఇస్తూ ఉంటే, అవినాశిగా ఉంటే దాని ప్రభావం ఇతరుల మీద కూడా పడుతుంది. 18/1/2006 ఎక్కువ మంది పిల్లలకి సంకల్పము, సమయము వ్యర్థంగా వెళుతున్నాయి. వేస్ట్ చేస్తున్నారు బాబా ఖజానా. స్థూలంగానే కాదు, సూక్ష్మంగా. సూక్ష్మం వేస్ట్ అయితే స్థూలం కూడా వేస్ట్ అయ్యే అవకాశం, కంపల్సరీగా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఎక్కువ మంది పిల్లలకి సంకల్పము, సమయము వ్యర్థంగా వెళ్తున్నాయి. చెడుగా వెళ్ళటం లేదు గాని వ్యర్థంగా వెళ్తున్నాయి. నిజమైన మాట ఏదంటే అది. ఏదో ఆలోచనలు చేస్తూ చేస్తూ మనం పోగొట్టుకుంటున్నాం. ఆ ఇన్సిడెంట్, ఆ పరిస్థితి జరిగింది 5 నిమిషాలు 10 నిమిషాలు, కానీ మనం ఆ థింక్ చేసేది కదా కొన్ని గంటలు, ఒకసారి కొన్ని పరిస్థితి తీవ్రంగా ఉంటే గంటలు, రోజులు కూడా చేస్తూనే ఉంటారు. అది చెప్తున్నారు బాబా. చెడుగా వెళ్ళటం లేదు కదా అని వ్యర్థంగా వెళుతున్నాయి. చెడు పనులు చేయటం లేదు గాని జమ కూడా చేసుకోవటం లేదు. చెడైతే చేయలేదు, జమ అయితే చేసుకోలేకపోతున్నారు, వ్యర్థమైతే తెలియకుండానే చేసేస్తున్నారు. కేవలం ఈరోజు చెడు జరగలేదు కదా అని చూసుకుంటారు, కానీ మంచి జమ చేసుకున్నారా? ఒక స్వమానము, ఒక స్వరూపము, ఒక చక్రము కదా, ఆ స్వరూపంగా ఉన్న స్థితిని జమ చేసుకున్నారా? పోగొట్టుకోలేదు కదా, కానీ ఏం సంపాదించుకున్నారు? దుఃఖం ఇవ్వలేదు, కానీ సుఖం ఎంతమందికి ఇచ్చారు? రెండు ఉండాలి. దుఃఖము ఇవ్వకూడదు,
ఆ సుఖముచ్చే ద్వారా పుణ్యము సంపాదించుకోవాలి. ఎవరిని అశాంతి చేయలేదు కదా అని శాంతి తరంగాలను ఎంతవరకు వ్యాపించాలి. మనసు బాధ పెట్టి మన ప్రవర్తనతో ఎవరికి అశాంతి చేయలేదు, మంచిదే. కానీ ఎంతమందికి శాంతిని ఇచ్చారు, ఇది కూడా చెక్ చేసుకోండి. అంటే శుద్ధ సంకల్పాలు సంకల్ప రూపంలోనూ మరియు కర్మ రూపంలో కూడా ఉండాలి అని కోరుకుంటున్నారు బాబా. ఇప్పుడు బాబా శిక్షణ ఇవ్వండి. 30/11/2006 శిక్షణ ఎప్పుడు ఇస్తాము? ఇట్లా కాదు, ఇట్లా నడుచుకోవాలి, తప్పు, ఇది ఒప్పు, నువ్వు ఇట్లే ఉండాలి, నువ్వు ఇట్లే నడవాలి, ఇట్లే మాట్లాడాలి అని కొంచెం శక్తివంతంగా వాళ్ళకి చెప్పటం లేదా చేయించటం చేస్తాం కదా. ఆ శిక్షణ అనేది ఎలా ఉండాలి అంటే, శిక్షణ ఇవ్వండి, కానీ శిక్షణ ఇచ్చే సర్వోత్తమ పద్ధతి విధి ఏమిటంటే క్షమారూపమై శిక్షణ ఇవ్వాలి. అయ్యో చెడిపోతున్నారే, వాళ్ళకి అర్థం కాలేదే, వాళ్ళ జీవితాలను వాళ్ళ శక్తులను వాళ్లే పాడు చేసుకుంటున్నారే, బాబా యజ్ఞంలో కూడా పాడు చేస్తున్నారే, వాళ్ళకి తెలవటం లేదే, క్షమాభావనతో మీరు శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ ఇవ్వకండి, దయ మరియు క్షమ చూపించండి. క్షమ చూపించండి, శిక్షణ కూడా ఇవ్వండి. దయపెట్టండి, క్షమించండి, మళ్ళా ఇలా కాదు ఇట్లే నడవాలనేది కూడా ఆ భావంతో చేయండి. అంటే స్ట్రిక్ట్ గా, కోపంగా, ఆవేశంగా శిక్షణ ఇస్తే అది పనిచేయకపోవచ్చు. 2 మాటలను గుర్తుపెట్టుకోండి, శిక్షణ మరియు క్షమ లేదా దయ. ఇవి 2 గుర్తుండాలి. శిక్షణ ఇవ్వండి, క్షమాభావంతో దయాభావంతో ఇవ్వండి. దయా హృదయులై శిక్షణ ఇవ్వటము ద్వారా మీ శిక్షణ పనిచేస్తుంది. ప్రేమగా, బాధగా, స్నేహంగా చెప్పినప్పుడు, ఆ మంచి విధానాన్ని అర్థం చేయించి ఇట్లా నడవాలని చెప్పినప్పుడు తప్పక వాళ్ళు దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు, ప్రభావం పడుతుంది. దయా హృదయులై ఇవ్వకపోతే మీ శిక్షణను ఒక చెవితో వింటారు, మరో చెవితో వదిలేస్తారు. చెప్పేంత వరకే, మీరు ఉండేంత వరకే చేయి కట్టుకుని నమ్రతగా, గౌరవంగా విన్నట్లే ఉంటారు. మీరు వెళ్ళిపోతే ఆ చెవులో వదిలేస్తారు, మళ్ళీ మామూలుగానే ఉంటారు. ఎందుకంటే మనం శిక్షణ కఠినంగా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో అభిమానం అనేది పైకి వచ్చేస్తుంది. మనం చెప్పేది మన మంచి కోసం కదా అనే భావన వాళ్ళకి, ఆలోచన ఆ సమయంలో ఉండదన్నమాట. దయకు విధి శుభభావన శుభకామ. అయ్యో అంటాం కదా, దాన్ని దయకు విధి పద్ధతి శుభభావన శుభకామ. వీళ్ళు ఇప్పుడు లేదైనా రేపైనా మారుతి, దాని తగిన శక్తిని బాబా నుంచి పొందని, అలాంటి సహయోగం నేను కూడా ఈ ఆత్మకిచ్చి మార్చే బలం, ధైర్యం నేను ఇస్తాను. సత్యమైన ప్రేమ రాతిని కూడా నీరుగా చేస్తుంది. అంటే మన పిల్లల్లో, బాబా పిల్లల్లో, బయట వాళ్ళు ఉంటాయి కదా, అందరితో కలిసి ఉండాల్సి వస్తుంది. సంస్కారాలు ఎలాగనో ఉంటాయి. కాబట్టి దయపెట్టి శిక్షణ ఇవ్వండి. మళ్ళీ ఏం చేయాలి, మీరు ప్రేమ కూడా చూపించినట్లయితే, సత్యమైన ప్రేమ, ఆత్మిక ప్రేమ అదేం చేస్తుంది, రాయిని కూడా, రాతి లాంటి గట్టి సంస్కారం కూడా మారుతుంది. అదేవిధంగా క్షమాస్వరూపంతో శిక్షణ ఇవ్వటము ద్వారా మీరు దేని గురించి అయితే ఇలా చేయకూడదు, ఇలా కాదు అని అంటున్నారు,
అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ ఉద్దేశంతో, ఏ భావంతో, ఏ కారణంతో ఆ శిక్షణ ఇస్తున్నారో అది వాళ్ళకి అర్థం అవుతుంది. లేదా పై విషయమే తీసుకుంటారు, కోపంగా అన్నారే, ఇట్లా అన్నారే, అట్లా దానిపైనే తీసుకుంటారు. మీరు దయాహృదయులై శిక్షణ ఇచ్చిన ప్రభావంతో వారి కఠిన హృదయం కూడా పరివర్తన అయిపోతుంది. మాటి మాటికి ఎవరినైనా మందలిస్తూ ఉంటే ఆ ఆత్మ మరింత శత్రువుగా, రెండు రకాల నష్టం. ఒకటి ప్రభావం పడదు, ఇంకొన్నాళ్ళకి వాళ్ళు మన పట్ల ద్వేషాన్ని, కోపాన్ని పెట్టుకొని మనకు శత్రువుగా మారిపోతారు. ఈ విధంగా మీరు శిక్షణ అనేది మరో ఆత్మకు ఇవ్వవలసి ఉంటుంది. దీనికి పద్ధతి శుభభావన, శుభకామన. మనసా సేవ ఎలా చేయాలి, ఏ స్థితిలో ఉంటే చేయగలం, ఆ మనసా సేవ యొక్క విధిని బాబా మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ లో చెప్తారు. 15/12/2001 ఇప్పుడు చెప్పండి, శిక్షణ ఎలా ఇవ్వాలి? ప్రేమతో, దయతో, క్షమాభావనతో శిక్షణ ఇవ్వాలి. ఇంకా దయ చూపించడము అంటే శుభభావన, శుభకామన. అది ఫోర్స్ గా చెప్తాం కదా, ఒక చెవులో విని ఒక చెవులో వదిలేస్తా. ప్రభావం అనేది పడదు. ఇంకా మాటి మాటికి మందులు ఇస్తూ ఉంటే వాళ్లే మనకి శత్రువులుగా కూడా అయిపోతారు. రాయిని కూడా నీరుగా మారుస్తూ. ఇప్పుడు మనసా సేవ చేయాలి. ఎవరు చేయగలరు? యోగం బాగా చేసేవాళ్ళే మనసా సేవ కూడా చేయగలరు. యోగ శక్తి బాగా ఉన్న వాళ్ళకి మనసా సేవ చేయాలని అనిపిస్తుంది. దీనికి రకరకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. 15/12/2001 ఇప్పుడు మీ హద్దు విషయాలను వదిలేయండి. మీ గురించి ఏదైతే విషయాలుందో దాన్ని పూర్తి చేయటంలో ఎలా అయితే మీరు బిజీగా ఉన్నారో వాటిని ఇక్కడి నుంచి వదిలేయండి. హద్దు విషయాలను ఇప్పుడు వదిలేయండి. దేహము, దేహ సంబంధీకులు, కుటుంబము, వస్తువులు, పనులు, బాధ్యతలు ఉన్నాయి కదా. శరీరానికి సంబంధించినంత కూడా హద్దు. నేను నాది అనుకున్న విషయాలన్నీ కూడా హద్దు, లిమిటెడ్. అది దయాహృదయులుగా అవ్వండి. మనసా సేవలో నిమగ్నం అవ్వండి. శక్తిని ఇవ్వండి. కూర్చొని యోగంలో ఎట్లా మీరు తీసుకుంటారు, మీకోసం తీసుకుంటూ మళ్ళా నలుగురికి ఇవ్వండి. దయాహృదయులుగా ఇవ్వండి. ఇప్పుడు ప్రపంచమంతా ఎలా ఉంది? యుద్ధాలతో కదా. అన్ని దేశాలు కూడా యుద్ధాలతో, మనస్పర్ధలతో, రకరకాలైనటువంటి ధనము, సమయము, సంకల్పాలన్నీ కూడా, వ్యక్తులు కూడా ఎంతమంది చనిపోతున్నారు, ఎంత ఆస్తి నష్టం అవుతుంది, ఎంత ప్రజలు బాధపడుతున్నారు. దీంట్లో బాధపడేంత అమాయక ప్రజలే. అందులో ముఖ్యంగా మాతలు, చిన్నపిల్లలు, వీళ్ళే ఎక్కువగా చనిపోవడం, లేదు బాధపడడం, దానికి గురి అవ్వడం.
మగవాళ్ళు కూడా ఎట్లా తప్పించుకుని ఎస్కేప్ అయిపోతారు. కొద్దిమంది వాళ్ళు కూడా బలి అయిపోతున్నారు. వచ్చి విమానాల్లో వచ్చి బాంబులు వేసేస్తే ఇంటి పైన వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది? వీళ్ళు న్యూస్ రోజు వింటా ఉంటారు కదా, వాళ్ళకి చేస్తారా? మనసా సేవ చేస్తారా? చేయాలా అనిపిస్తుందా? మనసా సేవలో నిమగ్నం అవ్వండి, శక్తిని ఇవ్వండి, తోడు ఇవ్వండి. దయాహృదయులుగా ఇతరులకు సహాయం చేయడంలో బిజీ అయిపోతే ఇక హద్దు యొక్క ఆకర్షణల నుండి, హద్దు యొక్క విషయాల నుండి సహజంగానే దూరం అయిపోతారు. అదెట్లా, వీళ్ళెట్లా, అదేమైంది, ఇదేమైంది, అక్కడేమైంది, బావి దగ్గర ఏమైంది, ఆవులు ఏమైంది, పిల్లోడు అబ్బాయి స్కూల్కి పోయినాడు ఇంకా రాలేదు, అదేమైంది, ఏదో ఒకటి తనకు తానే వచ్చేస్తూ ఉంటాయి. ఈ అద్దు విషయాల నుంచి విముక్తి పొందాలంటే మీరు దయాహృదయులై అందరికీ మనసా సేవ చేయండి. శ్రమ నుండి రక్షించబడతారు, హద్దు విషయాల నుండి దూరం అవుతారు. వాచా సేవలో చాలా సమయం ఉపయోగించారు. ఇప్పుడు వాచా సేవతో పాటు మనసా సేవ యొక్క అవసరం చాలా చాలా ఉంది. ఇప్పుడు సీజన్, అది దేని ద్వారా ఎక్కువ జమ చేసుకోవచ్చు, అది సీజన్ అని వాటికి డిమాండ్ ఉంది. ఇప్పుడు వాచా ద్వారా చెప్తే వినేవాళ్ళు తక్కువ, శ్రద్ధగా వినలేకపోతున్నారు. కొత్తవారు, పాతవారు, మహారథీలు, గుర్రపు సవారి వారు, కాలి బలం వారు అందరూ చేయగలరు. ఈ మనసా సేవ అందరూ చేయొచ్చును. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, మహారథులు, కాలి బలం వాళ్ళు అందరూ కూడా చేయవచ్చును. చేస్తున్నారా? మనసా సేవ కొంత టైం ఇస్తున్నారా? ఇస్తున్నారా లేదా? ఏ ఆత్మకైతే మీరు మనసా సేవ చేశారో, అంటే సంకల్పం ద్వారా శక్తినిచ్చారో, ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలను సూక్ష్మంగా ఇస్తుంది. మీ ఖాతాలో స్వపురుషార్థం యొక్క ఖాతాతో పాటు ఆశీర్వాదాల ఖాతా కూడా, అంటే మన యోగం చేయటం వల్ల మనకు పురుషార్థంలో జమ అయింది, ఇవ్వటం వల్ల వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు కూడా మనకి లభించాయి. ఇలా మీ జమా ఖాతా 2 రకాలుగా పెరుగుతుంది. కావున ప్రతిరోజు మొత్తం రోజంతటిలో ఎన్ని గంటలు యథార్థంగా మనసా సేవ చేశాను అని పరిశీలించుకోండి. చేస్తున్నారా యథార్థంగా? ప్రతి ఒక్కరూ ఈ చార్ట్ పెట్టుకోండి. మరలా అకస్మాత్తుగా చార్ట్ అడుగుతాను, తారీఖు చెప్పను, అకస్మాత్తుగా అడిగిస్తాను అంటున్నారు బాబు. మనసా సేవ చేస్తారా? మీ దినచర్యలో ఒక భాగంగా అయిపోవాలంటాడు బాబు. ఎట్లా భోజనం చేయడం, స్నానం చేయడం దినచర్య కదా, అది లేకుండా ఏ రోజు ఉండదు కదా. అలాగా మనసా సేవ లేకుండా ఏ రోజు ఉండకూడదు. అది ఒక అలవాటుగా ఇదిగా అలవాటు అయిపోవాలి. శివబాబా మహావాక్యం: రోజంతటిలో ఎవరి పట్ల వ్యర్థ లేదా వ్యతిరేక సంకల్పాలు లేకుండా సదా శుద్ధ సంకల్పాలతో ఉన్నప్పుడు మనసా సేవలో మనం చేసే సంకల్పాలు ఇతరుల వరకు చేరుకుంటాయి. వాళ్ళట్లా వీళ్ళట్లా అట్లా అనుకుంటా ఏదేదో అనుకుని మన ఊరి కోసం మనం మనసా సేవ చేసినా అది వాళ్ళ దగ్గర వరకు, ఎందుకంటే వ్యర్థం ఆల్రెడీ ముందు ఉండిపోయింది. సంకల్పాలు అయితే చేస్తున్నారు కానీ ఇది శుద్ధమైంది కాదు కాబట్టి, శక్తివంతమైంది కాదు కాబట్టి వాళ్ళ దాకా అది చేరదు. వ్యర్థము కదా, అశుద్ధ సంకల్పాలు లేని వాళ్లే మనసా సేవ చేయగలరు. శివబాబా మహావాక్యం 28/3/2006. మనసా సేవ యొక్క తరంగాలు వాయుమండలంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. మన ధ్యానంలో ఉండి మంచి స్థితిలో ఉంటే
ఎండ కూడా తగ్గి నార్మల్గా మారిపోతుంది, వర్షాలు కూడా ఆగిపోతుంది. మనసా సేవ ఉన్న చోట ప్రకృతి కూడా మన మాట ప్రభావం పడుతుంది. ఈ వాయుమండలం కూడా మారుతుంది. ఇప్పుడు నలువైపులా మనసా సేవను వ్యాపింప చేయండి. విశ్వ కళ్యాణం జరుగుతుంది. ఎంత మనసా సేవలో బిజీగా ఉంటారో అంతగా సమస్యల నుండి ముక్తులవుతారు. అంటే మనసు కూడా ఏమవుతుంది? వ్యర్థ సంకల్పాల నుంచి దూరం అవుతుంది. శ్రేష్టమైన స్థితిలో, శ్రేష్టమైన భావంతో శక్తి ఇస్తున్నప్పుడు ఇంక వ్యర్థం మన దగ్గరికి జోలికి రాదు. కనుక మనసా సేవను పెంచండి. ఇప్పుడు షావుకార్లు, సత్యుగంలో షావుకార్లుగా ఎవరవుతారు? షావుకార్లుగా మామూలు సాధారణ ప్రజలు ఉంటారు, షావుకారులు ప్రజలు కూడా ఉంటారు. అంటే ధనవంతులు. ఎవరవుతారు? 14/1/82 కనీసం షావుకారులుగా ఉండాలని కోరుకుంటారు కదా. సత్యుగంలో ఇన్ని రకాల పదవులు ఉన్నాయన్నమాట. సత్యుగంలో షావుకారులైనటువంటి ప్రజలు కూడా ఉంటారు. ఇక్కడ కూడా కొందరు రాజులుగా కూడా అవ్వరు గాని షావుకారులుగా అవుతారు. రాజులుగా అవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ షావుకారులుగా అవ్వడం అంటే ఇష్టమే. ఎందుకంటే జ్ఞానరత్నాల యొక్క ఖజానా చాలా ఉంటుంది. సేవ చేసి చాలా పుణ్య ఖాతాను జమ చేసుకుంటారు. కానీ సమయానుసారంగా స్వయానికి అధికారిగా అయ్యి, సఫలతామూర్తులుగా అయ్యి కంట్రోలింగ్ పవర్ లేదా రూలింగ్ పవర్ ఉండదు. జ్ఞానమంతా ఉంది, నలుగురికి అనర్గళంగా చెప్తున్నారు, చాలా మందికి ఇస్తున్నారు, దానం కూడా చేస్తున్నారు. కానీ ఆ జ్ఞానం అనుసారంగా తన జీవితాన్ని, తన ఇంద్రియాలను కంట్రోల్గా, నియంత్రణగా నడిపించే శక్తి వాళ్ళకి ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు. జ్ఞానరత్నాలపై అధికారము, వాటిని ఉపయోగించి స్వయాన్ని నియంత్రణ చేసుకునే కెపాసిటీ, యోగ్యత, శక్తి లోటుగా ఉండొచ్చు. రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఉండదు. ఇంద్రియాలపైన, స్థూల సూక్ష్మ ఇంద్రియాలపైన రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఉండదు. స్టాకు ఉంది, జ్ఞానరత్నాల స్టాకు ఉంది, బాగుంది. కానీ సమయానుసారం స్వయం కొరకు ఉపయోగించలేరు, ఇతరుల ద్వారా కూడా ఉపయోగింప చేయలేరు. మనము ఉపయోగించాలి, ఇతరులకు నేర్పించి వాళ్ళని కూడా ఆ విధంగా తయారు చేయాలి. ఆ కళ వాళ్ళకి, షావుకారు ప్రజలకి ఉండదు. విధానం వస్తుంది, విధి రాదు. పద్ధతి ఏమో తెలుసు బాగా, ఏం పద్ధతి, ఏ విధానం తెలుసుకుంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యరూపంలో తీసుకొచ్చే విధి వాళ్ళకి తెలియదు. ఇటువంటి సంస్కారాలు కలిగిన ఆత్మలు షావుకారులుగా అవుతాయి. ఇక్కడ జ్ఞానరత్నాలు, జ్ఞానధనం బాగా అనర్గళంగా ఉండి మంచి అనుభవం తెలిసి నలుగురికి పంచుతూ స్వయం కూడా ధారణ చేయటంలో కొంత బలహీనంగా ఉన్నప్పుడు, నియంత్రణ మరియు రూలింగ్ పవర్ లేనప్పుడు, ఇప్పుడు స్వమానము అంటాం. స్వమానం రోజంతా మననం చేస్తున్నానా, నాదిగా చేసుకున్నానా, ఆ స్వమానం అనుసరించి నడుస్తున్నానా, మాట్లాడుతున్నానా, నా దృష్టి ఆలోచనలు అలా ఉన్నాయా, ఇవన్నీ స్వయంలో దాన్ని మనం ధారణ చేయడం, నియంత్రించుకోవడం, అలాగా మనకు మనం రూలింగ్ చేసుకోవడం. ఇది లేనప్పుడు ఏమవుతారు? ఇటువంటి సంస్కారాలు కలిగిన ఆత్మలు షావుకారులు. వీరు రాజ్యాధికారులకు సమీపంగా, తోడుగా తప్పక ఉంటారు, కానీ స్వయం అధికారిగా కాలేరు.
రాజుకు దగ్గరగా రాజ్య బండారకు సహయోగం ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం అధికారులు కాలేరు.